మాకోసం ఆ పాట ఓ యా ష్యూర్. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగే నీలా, అయినా ఏదో ఆసే నీదిగా, ఏమైందో నీ ప్రేమ పుట్టే ఒక్కసారిగా, ఎందుకంటే చెప్పలేనుగా, ఏదేదో ఊహించావా, ప్రాణంగా ప్రేమించావా, హే గుండె పట్టిలాగి, గుండె పట్టిలాగి, ఏనాడు చూడండి బాధే. సూపర్ మ్యూజిక్. ఈ పాట పాడడానికి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ వినిపిస్తే మీరు నన్ను కరెక్ట్ కాదు మీరు నాకే ఫోన్ చేశారు కదా, మీరు కరెక్ట్ సాంగే వినిపిస్తున్నారు కదా అని అడిగా. ఓకే, సౌండ్ నుంచి ఇదే పాట చెప్పారు మేడం అన్నారు. సరే ఓకే, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, మీరు ఇదే పాట నిజంగా నీ క్వశ్చన్ అడుగుతున్నావు రాధిక అని అడుగుతారు. అలా మీరు నిజంగా నీ పాట పాడడానికే పిలిచారా అని అడిగా. అవునండి అవునండి. ఆయనేమో మలయాళం, ఆయనకు అసలు నా వాయిస్ అంతా ఆయనకు తెలీదు. ఈయనకు తెలియక పిలిచేసి ఉంటారు నన్ను. ఈయనకెవరో నా పేరు చెప్పుంటారు, ఈ పాట అనుకుని పిలిచేసి ఉంటారు, నాకు గొంతు తెలీదేమో, అయ్యో ఇప్పుడు ఈయన ఏంటి అని. కానీ నాకు ఎక్కడో లోపల నాకు తెలుసు నేను ఈ పాట పాడగలను, నా గొంతుకి పాట బాగుంటుంది అని నాకు తెలుసు. జలకి నా మీద ఉన్న ఒక ఒపీనియన్కి ఈ సాంగ్ నన్ను చూస్ చేసుకుంటారు అని అనుకోలే. జీవనది సాంగ్ చూసి డైరెక్టర్ గారు నా పేరు చెప్పారట విని. సో అందుకని జీవనది వల్ల వచ్చింది నాకు ఈ సాంగ్. అందుకే ఇంట్రొడక్షన్ అని నేను చెప్పడం జరిగింది, భక్తి పాటల్లో భగవంతుడిని మెప్పించాలన్నా, టొమాటో పప్పు బ్యాచ్ అని అనడానికైనా, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళని అనాలన్నా గీతా మాధుర్యం తప్పదు అని. అయ్యో థ్యాంక్ యూ. సో గీత గారు, మన ఇంటర్వ్యూ ఎండ్ అయ్యే లోపు ఒక చిన్న ఫన్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. షూర్. ఓకే, పొద్దున లేవగానే మీరు హమ్ చేసే పాట ఒక సాంగ్ ఎప్పుడు మీ మూడ్ని లిఫ్ట్ చేసేది? పొద్దున్న లేవగానే నేను హమ్ చేసే పాట 5 minutes. ఓకే ఓకే, స్నూజ్. ఓకే, సో హై నోట్స్ ఆర్ లో నోట్స్? లో నోట్స్. స్టూడియో రికార్డింగ్ ఆర్ లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్? మెలోడియస్ పాట పాడినప్పుడు స్టూడియో రికార్డింగ్, ఏదన్నా ఎనర్జెటిక్ పాట పాడినప్పుడు లైవ్. ఒక సింగర్ మీరు ఎప్పుడు అడ్మైర్ చేసేది? ఒక సింగర్ కాదు, బాలు గారు, చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ గారు, సునిధి చౌహాన్. మై రీసెంట్ అబ్సెషన్ ఇస్ సునిధి చౌహాన్ గారు. ఆన్ స్టేజ్ ఇస్ అమేజింగ్. తర్వాత సునీత గారు. ఓకే, సో క్లాసికల్, ఫోక్ ఆర్ ఫిల్మ్ సాంగ్? క్లాసికల్, ఫోక్ ఆర్ ఫిల్మ్? క్లాసికల్ నేర్చుకోవడం ఇష్టం, నేర్చుకోవాలని ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. ఫోక్ నాకు ఆన్ స్టేజ్ ఇష్టం. ఫోక్ ఆన్ స్టేజ్ భీమ్స్ గారు చేసే ఫోక్ మ్యూజిక్ లాంటి సాంగ్స్ చాలా ఇష్టం. ఏ సాంగ్ అయినా ఫిలిం సాంగ్ ఇష్టం. అది క్లాసికల్ బేస్ అయినా అవ్వనియండి, ఫోక్ అన్న అవ్వనియండి, వెస్టర్న్ అవ్వనియండి, మెలడీ అవ్వనియండి, అది ఫిలిం సాంగ్ అయితే ఇష్టం. గీత గారి మైక్ చెక్ ఫ్రేజ్ ఏంటి? చెక్. ఓకే, సాంగ్ దట్ మేక్స్ యూ ఎమోషనల్ ఎవ్రీ టైమ్? అలా మొదలైంది సినిమా చూసినప్పుడు నేను పాడిన పాటకి నాకే ఏడుపు వచ్చింది ఫస్ట్ టైం. సో అది అలా మొదలైందిలో కూడా నేను సాడ్ సాంగ్ పాడాను. కళ్యాణి మాలిక్ గారికి ఎప్పుడు నేను పాడినా, నేను చాలా మంచి పాటలు పాడానండి. ఇది అదేనేమో అలాగే ఉందే అదనుకున్న, ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే. ఈ సాడ్ సాంగ్ విని టపటప కారిపోతున్నాయి నీళ్ళు. తర్వాత రియలైజ్ అది అలా మొదలైంది. చూసి ఇది నేనే పాడిన పాటకి నేను ఏడుస్తున్నానా, ఓ వావ్ అనుకున్నాను. సో అది తర్వాత పాడుతూ పరవశం చెందిన పాట అంటారు కదా, అలా పరవశం చెందిన పాట మొన్న రీసెంట్గా వచ్చిన నాగశౌర్య గారి సినిమా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అని, అందులో సాంగ్ అనమాట. నీతో
ఈ గడిచిన కాలం నడిచిన దూరం ఎంతో ఇష్టం చెవిలో చెప్పే కబుర్లు ఇష్టం ఇష్టం ఇష్టం. ఈ సాంగ్. వన్ హ్యాబిట్ యువర్ ఫ్యామిలీ టీజెస్ యూ అబౌట్. అర్థమైందా? అర్థమవుతోందా? అర్థమైందా? ఇదేమైనా రాకెట్ సైన్స్ అర్థం కాకపోవడానికి అంటారు. లేట్ నైట్ టాక్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ చాయ్. ఎర్లీ మార్నింగ్ ఫిల్టర్ కాఫీ. డేని ఏ టైంకి స్టార్ట్ చేస్తారు గీత గారు? నేను రోజు మార్నింగ్, మా వాడు ఇంకా చిన్నవాడు, వాడు రాత్రంతా పడుకోడు. పొద్దున్న మా అమ్మాయిని స్కూల్కి పంపేసి 9 o'clockకి పడుకుంటాను. మధ్యాహ్నం 3ంటికి లేస్తాను. దిస్ ఈజ్ మై డైలీ రొటీన్. ఆ రోజు వర్క్ ఉంటే ఇంకా పడుకోను. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ అనాయింగ్ హ్యాబిట్ ఏంటి? అలుగుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పర్ణిక. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీకృష్ణ అన్న అని కూడా చెప్పచ్చు. సో పర్ణిక, శ్రీకృష్ణ అన్న వాళ్ళు అలిగిన విషయం నేను రియలైజ్ అయ్యే లోపే నేను రియలైజ్ కూడా అవ్వను అనమాట. వాళ్ళు అలిగేస్తారు, మళ్ళీ సెట్ చేసుకుంటారు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్థం అవుతుంది వాళ్ళు అలిగారని. ఒక్కోసారి అర్థమయ్యే టైంకి వాళ్ళ అలక అయిపోతుంది. నేను కూడా పెద్ద అలిగితే పట్టించుకోను. ఓకే. గీత గారు పార్టీ పర్సనా, పీస్ఫుల్ గెట్ టుగెదర్ పర్సనా? పీస్ఫుల్ గెట్ టుగెదర్. నాకు మాటలు కావాలి. ఒక విషయం మీ ఫ్రెండ్స్కి తెలిసింది, ఫ్యాన్స్కి తెలియనిది. నాకు నో చెప్పడం రాదు. అది మా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది. ఈ విషయం ఎవరికి తెలియదు, ఫ్యాన్స్కి కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఓకే. బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఎవ్వరికి పెయిన్ అనేది నాకు ఫియర్గా ఉంటుంది. బాడీ పెయిన్, బాడీలో కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అనేది నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. వన్ వర్డ్ దట్ డిఫైన్స్ గీతా మాధురి గారు. బ్యాలెన్స్డ్. మేబీ బ్యాలెన్స్డ్. చెప్పండి అయితే గీత గారు, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్కి రేటింగ్ చేయాలంటే మనీష్ శర్మ గారు, కోటి గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు. 5 చీటింగ్ అండి ఇది. ఎందుకంటే మీరు అందరూ కొన్ని పాటలే వింటారు, నేను వాళ్ళ అన్ని పాటలు వింటా కాబట్టి నాకు వాళ్ళల్లో ఉన్న ఆ టాలెంట్ నాకు తెలుసు కాబట్టి, ఆ టాలెంట్ దగ్గర నుంచి చూస్తా కాబట్టి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఆ ఆఫ్ దెమ్ అనమాట. వావ్ అని అనుకుంటూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో నైట్ ఫ్లైట్ పెట్టుకొని కూడా మా కోసం ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ గీతా మాధురి గారు.